జంతువుల ఇంద్రియాలు నిజంగా ఎంత శక్తివంతమైనవో మానవులు తరచుగా తక్కువ అంచనా వేస్తారు. మన వినికిడి శక్తి సాపేక్షంగా పరిమితం అయినప్పటికీ చాలా జంతువులు నమ్మశక్యం కాని ఖచ్చితత్వంతో ధ్వనిని గుర్తించడానికి జీవశాస్త్రపరంగా రూపొందించబడ్డాయి. జంతువులు మానవులను ఎంత దూరం వినగలవో అర్థం చేసుకోవడం జంతువుల మేధస్సు, మనుబడ ప్రవృత్తులు మరియు ప్రెడేటర్ అవగాహన గురించి మనోహరమైన అంతర్దృష్టులను వెల్లడిస్తుంది. సహజ వాతావరణాలలో ధ్వని నగరాల కంటే భిన్నంగా ప్రయాణిస్తుంది. గాలి దిశ, భూభాగం, వృక్ష సంపద మరియు ధ్వని తీవ్రత వంటి అంశాలు శబ్దం ఎంత దూరం తీసుకువెళ్తుందో ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ జంతువులు మానవ శబ్దాలను ఎలా గ్రహిస్తాయనే దానిపై సైన్స్ వాస్తవిక అంచనాలను అందిస్తుంది. నక్కలు చాలా అప్రమత్తమైన మరియు జాగ్రత్తగా ఉండే జంతువులు. వారు సాధారణంగా 100 నుండి 300 అడుగుల దూరం నుండి మానవ అడుగుజాడలను లేదా నిశ్శబ్ద కదలికలను వినవచ్చు. వినికిడి యొక్క ఈ ఉన్నతమైన భావం నక్కలు వేటను వేటాడడానికి మరియు అడవిలో బెదిరింపులను నివారించడానికి సహాయపడుతుంది. పిల్లులు తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. వారు చాలా ఎక్కువ పౌనఃపున్యాలను వినడానికి ప్రసిద్ధి చెందినప్పటికీ వారు ఇతర జంతువుల కంటే ఎక్కువ దూరం వినగలరని దీని అర్థం కాదు. వాస్తవానికి పిల్లులు సాధారణంగా నక్కల మాదిరిగానే 100 నుండి 300 అడుగుల వరకు మానవ శబ్దాలను వినగలవు. వాటి ప్రయోజనం ఖచ్చితత్వంలో ఉంటుంది, దూరం కాదు. అయితే కుక్కలు అసాధారణమైనది. వారి అధునాతన శ్రవణ వ్యవస్థకు ధన్యవాదాలు. కుక్కలు సుమారు 1/4 నుండి 1/2 మైళ్ల దూరం నుండి, ముఖ్యంగా బహిరంగ వాతావరణంలో మానవ స్వరాలను వినగలవు. ఈ అసాధారణ సామర్థ్యం కుక్కలు అన్వేషణ మరియు రక్షణ, చట్ట అమలు, వన్యప్రాణులను గుర్తించడం మరియు మనుగడ పరిస్థితులలో ఎందుకు రాణిస్తాయో వివరిస్తుంది. ఏనుగులు తమ సొంత తరగతిలో ఉంటాయి. గాలిలో వచ్చే శబ్దం విషయానికొస్తే ఏనుగులు 500 నుండి 1000 అడుగుల దూరం నుండి మానవులను వినగలవు. కానీ వారి నిజమైన సూపర్ పవర్ భూమి గుండా తక్కువ ఫ్రీక్వెన్సీ కంపనాలను గుర్తించడం, మైళ్ల దూరం నుండి కదలికను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ఏనుగుల కమ్యూనికేషన్, వలస మరియు ప్రెడేటర్ గుర్తింపులో ఈ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుంది. జంతువుల వినికిడి గురించి నేర్చుకోవడం వన్యప్రాణుల ప్రవర్తన, పర్యావరణ అవగాహన మరియు నాచురల్ సైన్స్ గురించి మన అవగాహనను మరింత పెంచుతుంది. మనం అనుకున్నంతగా మానవులు ప్రకృతిలో ఎప్పుడూ గుర్తించబడ్డరు అని కూడా ఇది మనకు గుర్తు చేస్తుంది. మీరు హైకింగ్ చేస్తున్నా, క్యాంపింగ్ చేస్తున్నా లేక కేవలం అవుట్డోర్లను ఎక్స్ప్లోర్ చేస్తున్నా జంతువులు తరచుగా మీరు వాటిని చూడడానికి చాలా ముందుగానే మీ మాట వింటాయి. మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.